నా మొట్టమొదటి ఒక ఢిల్లీ ప్రయాణం నేను అధ్యక్షుడు అయిన తర్వాత జరుగుతూ ఉంది. ఇవాళ రేపు 2 రోజులు మా పార్టీ నాయకుల్ని కలిసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అని చెప్పేసి మార్గదర్శనం తీసుకొని ఈరోజు ముందుకు పోవడానికి నేను ఢిల్లీ రావడం జరిగింది. మరి పార్టీ కార్యాలయంలో ఈరోజు సునీల్ బన్సాల్ గారిని, అరవింద్ మెనన్ గారిని, అదేవిధంగా పెద్దలు నితిన్ గడ్కరీ గారిని కొంతమంది కలవడం జరిగింది. మరి రేపు పార్లమెంట్లో జేపీ నడ్డా గారిని, అమిత్ షా గారిని, మరి ఇతర నాయకులు కూడా కలవడానికి మాకు అపాయింట్మెంట్ దొరికింది. మీరు రేపు పార్లమెంట్లో వాళ్ళని కలుస్తాం. చాలా సంతోషం. ఈరోజు ఢిల్లీలో నాకు తెలుగు పత్రికలు, అదేవిధంగా తెలుగు మీడియా, నేషనల్ మీడియా సంబంధించినటువంటి ఒక పత్రికా విలేకరులతో మాట్లాడటానికి వచ్చాను ఇక్కడ. ఇది నా ఢిల్లీలో మొదటి పత్రికా సమావేశం. ఈ మొదటి పత్రికా సమావేశంలో నా జరిగే ముందే ఇంతకుముందు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగిందని. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మేము దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్తాము. ఒకవైపు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి అనేక విషయాలపైన ఈరోజు మాట్లాడటానికి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడే గాయమైపోతాడని చెప్పకుండా ఎప్పుడో ఒకసారి ఈరోజు అటువంటి వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద మాట్లాడటం అనేది చాలా హాస్యప్రదంగా ఉంది. నేను ఆ ఇష్యూస్ జోలికి పోదలుచుకునేది, ఎందుకంటే అవి జాతీయ ఇష్యూలు, పార్లమెంట్లో ఇంకా మాట్లాడాల్సిన చాలామంది ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు నేను చెప్తా ఉన్నాను. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపు ఈ 18-19 నెలగా వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీకి 46 సార్లు, ఇప్పుడు నేను సుభాష్ గారు ఇద్దరు లెక్క తీసిన 46 సార్లు వచ్చారు. ఏసారి కూడా రాహుల్ గాంధీ గారు వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ మా ప్రధానమంత్రి, మా మంత్రులు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. రాహుల్ గాంధీ గారు వారి పార్టీ నేతలు ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ మా పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు, మా పార్టీ కేంద్ర మంత్రులు వారికి సమయం ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు తెలంగాణ ముఖ్యమంత్రికి సమయం ఇవ్వకపోవటం అనేది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు. అది పార్టీ నాయకుడి కింద చూడొద్దు కదా. ముఖ్యమంత్రి కాబట్టి మా మంత్రులు టైం ఇస్తున్నారు, వారు ముఖ్యమంత్రి కాబట్టి మా ప్రధానమంత్రి టైం ఇస్తున్నారు, కానీ మీ పార్టీ ముఖ్యమంత్రికి మీ నేతనే టైం ఇవ్వట్లేదు. మరి దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర స్పష్టత ఏముందని చెప్పి ఒకసారి కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. మరి రెండో వైపు పదే చెప్తా ఉన్నారు, 42% రిజర్వేషన్లు పెట్టి ఈరోజు కేంద్రం మీద తోసి ఈరోజు తెలంగాణ బీసీలకు మీరు ఇచ్చినట్టు హామీ, తెలంగాణ బీసీ సమాజానికి ఇచ్చినట్టు హామీ మీరు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు 42% రిజర్వేషన్ ఓబీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ ఇస్తారని చెప్పేసి బిల్లు తీసుకోవడం జరిగింది. ఆ బిల్లు భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతు చేసింది. ఈరోజు ఆర్డినెన్స్ రాకముందు ఈ బిల్లు మేము 10% ముస్లింలకు ఇస్తాం, మేము 10% మైనార్టీలకు ఇస్తాం అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రెండోది, వారు ఏమంటున్నారంటే 9th షెడ్యూల్లో పంపించాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత, మీరు 9th షెడ్యూల్లో పంపిస్తే ఇది అమలు పరుస్తుందని చెప్పేసి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు క్యాబినెట్లో దీని మీద చర్చ చేసినప్పుడు మీకు న్యాయ సలహాలు తీసుకున్నారా లేదా? మీ న్యాయపరమైనటువంటిగా మీ న్యాయ కోవిందులు మీతోనే మాట్లాడారా లేదా? దానిపైన మీకు సలహాలు ఇచ్చారా లేదా? 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 50% క్యాప్ మించుతుంది. దానికి పంచాయతీరాజ్లో 285 సెక్షన్ ఏదైతుందో అది అడ్డున్న సంగతి మీ అందరికీ తెలుసు. అడ్డున్నప్పుడు తెలిసి కూడా మీరు దాని బిల్లు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మీరు 9th షెడ్యూల్లో దీన్ని పెట్టాలని చెప్పి మీరు అంటున్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, వారి కేబినెట్ మినిస్టర్స్ని అడుగుతా ఉన్నాను, మీరు
ఈ యొక్క 9th షెడ్యూల్లో పంపించేటటువంటి ఒక ప్రక్రియ మీకు తెలుసా? మీ న్యాయ సలహాలు మీకు చెప్పలేదా? కేశవనంద భారతి కేసులో 1973లో కేశవనంద భారతి కేసులో చెప్పడం జరిగింది స్పష్టంగా, ఏదైనా సరే ఏ ఇష్యూని 9th షెడ్యూల్లో పంపిస్తే అది జ్యుడిషియల్ రివ్యూకు పోవాలి. ఆ సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ పోవాలి. తమిళనాడు కేసులో కూడా జయలలిత గారు ఆ రోజు పివి నరసింహరావు గారు మైనార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వారిని ఒత్తిడి పెట్టి వారు చేసినటువంటి రిజర్వేషన్స్ని కూడా 9th షెడ్యూల్లో పంపించారు. అది ఇంకా కోర్టులోనే ఉన్నది. దాని మీద ఇంకా తేలే ఏమటువంటి ఆర్డర్ లేదు. దాని తర్వాత మళ్ళీ 2006లో ఐఆర్ కోహ్లీ కేసు సుప్రీంకోర్టు, ఐఆర్ కోహ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు మళ్ళీ స్పష్టంగా చెప్పింది, ఫుల్ కోర్టు బెంచ్ కూడా చెప్పింది ఏమనంటే కేశవానంద భారతి కేసులో 9th షెడ్యూల్లో పంపించడానికి ఏ ఆబ్జెక్షన్స్ అయితే ఉన్నాయో మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ సుప్రీంకోర్టు పంపారో దాన్ని రీఇటరేట్ చేసింది. రీఇటరేట్ చేసినటువంటి మాట మీ క్యాబినెట్ తెలియదా? మీ న్యాయ సలహాదారులకు తెలియదా? మీకు సలహాలు ఇచ్చేటటువంటి ఒక లీగల్ డిపార్ట్మెంట్కి తెలియదా? లా మినిస్ట్రీ మీరేనా, ముఖ్యమంత్రి గారేనా? మీరు లా సలహాలు తీసుకోలేదా? కాబట్టి ఈ యొక్క 9th షెడ్యూల్లో పంపించాల్సినటువంటి ఏదైతే లీగల్ ఎంబార్గో ఉందో మీకు తెలిసినప్పుడు కూడా ఈరోజు తెలంగాణ ఓబీసీ సమాజానికి మీరు ఈరోజు తప్పుదారి పట్టించారు. ఈ తప్పుదారి పట్టించినందుకు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, ఈరోజు తెలంగాణలో వారు క్షమాపణ కోరాలి. వారు తప్పుదారి పట్టించినందుకు, వారిని దగా చేసినందుకు, వారిని మోసం చేసినందుకు 42% మీరు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మీరు చేసేటటువంటి పనిని కేంద్రం మీద తోసి అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయపరమైన చిక్కులు తెలిసినప్పటికీ కూడా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా, మీ పంచాయతీ రాజ్ సెక్షన్స్ 285 ఉన్నప్పటికీ కూడా ఎందుకు దీని మీద మాట్లాడకుండా మీరు ఈరోజు దీని విషయాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ఓబీసీలకు వాళ్ళతో చెలగాట మాడుతున్నారు. మీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమో మీకు తెలుసు ఇది జరగదు, ఇది జరగలేదని చెప్పేసి తెలిసినప్పుడు కూడా మీరు చేస్తున్నారంటే ఈరోజు మీరు ఈ తెలంగాణ బీసీ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది, మీరు బిల్లు తెచ్చినప్పుడు మేము సంపూర్ణంగా మద్దతు పలికాం, మీరు ఆర్డినెన్స్ పెట్టినప్పుడు మేము కూడా హర్షించాము, దాన్ని స్వాగతించాము. ఇప్పుడు మీ బాధ్యత మీరు స్వీకరించండి. భారతీయ జనతా పార్టీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ మీరు నిందలేస్తే అది భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, తెలంగాణ బీసీ సమాజం ఊరుకోదు, తెలంగాణ ప్రజలు ఊరుకోరని చెప్పేసి కూడా మీ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు న్యాయపరమైనటువంటి విషయాలు కూడా ఇన్ని మాటలు చేసి చెప్పినటువంటి మీకు న్యాయపరమైన సలహాకారులు లేరా? మీకు ఈ ఐఆర్ కోహ్లీ కేసు కానీ, కృష్ణమూర్తి కేసు కానీ, కేశవనంది భారతి కేసు కానీ మీ లీగల్ డిపార్ట్మెంట్ తెలియదా? తెలిసినప్పటికీ కూడా మీరు ఓబీసీ సమాజాన్ని ఈరోజు తప్పుదారి పట్టించడానికి మీరు ఈ 42% తీసుకోవడానికి తీసుకొచ్చారా? మిత్రులారా, ఈరోజు ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను, కైండ్లీ ఇంప్లిమెంట్ 42% రిజర్వేషన్ ఫర్ ఓబీసీ వితౌట్ ఎనీ 10% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్. ఈరోజు 63% క్యాప్, 50% క్యాప్ దాటి 63% అవుతుంది. అది మీ బాధ్యత. యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. డోంట్ ఇన్వాల్వ్ సెంటర్ ఇన్ ఇట్. సెంటర్ మీకు ఏదైనా లీగల్ ప్రాబ్లం తర్వాత చూస్తాం, కానీ 42% మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. 9th షెడ్యూల్కు పోయేటటువంటి ఒక లీగల్ మార్గాలు లేవు. అది మళ్ళీ సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ అయితే లేట్ అవుతుంది. మీ ఎలక్షన్స్ జరగకుండా చేస్తారని చెప్పేసి మా పూర్తిగా నమ్మకం ఉంది. కేవలం ఎలక్షన్స్ పెట్టకుండా చేయాలని చెప్పేసి ఇటువంటి మార్గాన్ని ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. 42% ఇప్పుడు బీసీలకు ఇంప్లిమెంట్ చేయాలంటే సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 50% దాటాలి. దాన్ని చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కదా. కాదు, నేను అదే అన్నా, 9th షెడ్యూల్లో ఎప్పుడైతే మీరు తీసుకురా మేము లీగల్ ఆర్డర్స్ ప్రభుత్వం క్లియర్ చేసిందేమో, మమ్మల్ని నమ్మించారు అసెంబ్లీలో, మేము నమ్మినాము. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి తీసుకొస్తుంది బిల్లు అన్నారు వాళ్ళు. బిల్లు మేము సపోర్ట్ చేసినాము. లేదే లీగల్ వాళ్ళు చెప్పారా? మాకు వాళ్ళు చెప్పారా? మేము అడిగినాం 42% పెడతారని పెట్టుకున్నాము. ఎక్కడ ఆపరని చెప్పాము. 9th షెడ్యూల్ ఎప్పుడు అంటున్నారు? ఈ రోజు అంటున్నారు 9th షెడ్యూల్. ఇంతకుముందు ఎందుకల్లే? అసెంబ్లీలో ఎందుకు ఈ మాట అనలే?
లేదు నేనేమంటున్నాను, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అసెంబ్లీలో ఆ రోజు ఈ బిల్లుని 9 షెడ్యూల్ పంపిస్తే ఆ రోజు ఎందుకు అనలేదు, ఇప్పుడు ఎందుకు అంటున్నారు? ఆ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించలేదు సార్ అసలు? మేము సపోర్ట్ చేసినామండి. బికాస్ వీఆర్ ఫర్ బీసీస్, we did not question. We thought that this government is having a solution. Yes, sir, there are many cases where in Madhya Pradesh, village as a unit, taluka as a unit తీసుకొని more than 50% రిజర్వేషన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. మధ్యప్రదేశ్ కేస్ స్టడీ మీరు చేయండి. మీరు యు ఆర్ ట్రైయింగ్ టు బై టైమ్, యు ఆర్ ట్రైయింగ్ టు ఫూల్ ది పీపుల్. మధ్యప్రదేశ్ కేస్ స్టడీ చేయండి. మీరు మధ్యప్రదేశ్లో మీరు ఈచ్ విలేజ్ యాజ్ ఎ యూనిట్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఒక పాపులేషన్ బట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. దేర్ ఆర్ మెథడ్స్ యూ కెన్ డూ ఇట్. కాదు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం మేము. ఎక్కడన్నారు ఆర్డినెన్స్ తీసుకురాలేదు ఇంకా, వాళ్ళు మా మీద అంటారు కదా. ఈ రోజు ఫస్ట్ టైం దే ఆర్ కమింగ్ అప్ విత్ స్టోరీ, ఇది 9th షెడ్యూల్ పంపిస్తాం, కేంద్రం డిలే చేస్తుందన్నాం. మేము డిలే చేయట్లేదు. 9th షెడ్యూల్ పంపించడానికి దేర్ ఆర్ సో మెనీ లీగల్ ఎంబార్గో, దాని దాకా మీరు రాకండి. మీరు బిల్ పాస్ చేశారు, మీరు సపోర్ట్ చేసినాము, ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీది. 9th షెడ్యూల్ అనేది లీగల్ ఎంబార్గో. ప్రెసిడెంట్ ఇప్పుడు ఆర్డినెన్స్ ఏం పెట్టారు? ఆర్డినెన్స్ పబ్లిక్ పెట్టారా కాపీ? వాట్ దే హావ్ రిటన్ ఆర్డినెన్స్? ఆర్డినెన్స్ ఏముంది? ఆర్డినెన్స్ కాపీ చూపెట్టారా? నేనేమంటా అంటే ముఖ్యమంత్రి చెప్పింది వినాల్సింది, నమ్మాల్సింది కాదు. ఇప్పటికే వాళ్ళు 6 వాగ్దానాలు 420 ప్రోగ్రామ్స్ ఏం చేశారో మనకు తెలుసు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు ఎప్పుడైతే ఈ లీగల్ ఎంబార్గో తెలిసినప్పుడు ఆ రోజు అసెంబ్లీలోనే మీరు దయచేసి మీరు చెప్పండి అని చెప్పిందా? అది నేనే కదా సరే, అది పోనీయండి. 285 సెక్షన్ ఏమంటది? అమెండ్ చేశారా? మీ పంచాయత్ లేకుండే పంచాయత్ రాజ్ యాక్ట్లోనే 285 సెక్షన్ ఉంది, దాన్ని మీరు అమెండ్ చేశారా? చేయలే కదా. యు ఆర్ నాట్ మేడ్ ఎనీ పాత్ ఫార్ క్లియరెన్స్ ఆఫ్ 42%. ఎస్సీ ఎస్టీ మీరు రాంగ్. ఎస్సీ ఎస్టీకు యూ కాంట్ కంపేర్ విత్ దిస్. ఎస్సీ ఎస్టీ పాపులేషన్ బేస్డ్. ఎస్సీ వర్గీకరణ కూడా లీగల్ ఎంబర్ కాదు. పంజాబ్ హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది దాని మీద, మళ్ళీ అదే ఇచ్చింది కదా. వాళ్ళు చేయాలి, ఎవరు చేయాలి? బిల్ పెట్టింది ఎవరు? వాళ్ళే తీసుకురావాలి కదా. మేము పోనే కదా కోర్టుకు. కోర్టు ఎవరు పోవాలి? ఆర్డినెన్స్ తీసుకురావాలి కదా. ఎందుకు డిలే చేస్తున్నారు? మీకు హైకోర్టు చీవాట్లు పెట్టలేదాకా మీరు ఆర్డినెన్స్ దాకా ఎందుకు రాలేదు? మీరు స్పెషల్ సెషన్ ఎందుకు పెట్టట్లేదు? అసెంబ్లీ సెషన్ యూ హ్యావ్ ఏ అసెంబ్లీ సెషన్ స్పెషల్ వితౌట్ ఆర్డినెన్స్. వై డూ వాంట్ టు బ్రింగ్ ది ఆర్డినెన్స్? yes we oppose it. సార్ ఇక్కడ కూడా ఉన్నది, మీరు చెప్పిన పాయింట్ ఉంది. ఇక్కడ కూడా దూదేకులు, హజాములు వీళ్ళకు కూడా ముస్లిం రిజర్వేషన్స్ మన దగ్గర కూడా ఉన్నది. వీ డోంట్ అపోజ్ ఇట్. వీఆర్ అపోజింగ్ ది ముస్లిం రిజర్వేషన్స్ అండర్ BCE category, and that too for political reservation. Article 15 and Article 16(4) ఈ రెండు కూడా it is only for education and employment. You are extending it to political reservation. That we have opposed in BCE group. Now you are bringing 10% in political reservation. Because this is a illegal act which government should not do it. BJP will oppose it because it is religion based reservation and political reservation on religion basis. లేదు ఏమండి లేదు వాళ్ళు చెప్పారు. లేదు అది వెనకబడిన అంటే ఇప్పుడు ముస్లిం BCE వర్గం వర్గీకరణ చేశారు. దాంట్లో మీరు మొత్తం ముస్లిం కమ్యూనిటీని తీసుకొచ్చే దాంట్లో ముస్లిం BCE కమ్యూనిటీ ఏది ఉందో ఇట్ ఈస్ ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ హ్యాస్ బిన్ బాట్ అండర్ BCE. BCE తీసుకొచ్చినప్పుడు నాట్ యాజ్ ఎ క్యాస్ట్, ఇట్ హ్యాస్ బీన్ బాట్ యాజ్ ఎ క్లాస్, బ్యాక్వర్డ్ క్లాస్. వెన్ యూఆర్ బ్రింగింగ్ ఇన్ బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిమ్స్ని, అది కోర్టులో కేసులో పెండింగ్ ఉంది. ఈరోజు సుప్రీం కోర్ట్ ఈజ్ సీజ్డ్ ఆఫ్ దిస్ మ్యాటర్. ఈరోజు సుప్రీం కోర్టు కూడా దాంట్లో మన పెండింగ్ ఉన్నట్టు 4% కూడా పెండింగ్ ఉంది. సో అది పెండింగ్ ఉండగా కూడా మీరు ఇంకా అదే 12% కేసీఆర్ గారు అన్నారు. మీరు ఇప్పుడు 10% మీరు దీంట్లో అంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్?
అన్నీ తెలిసి కూడా నేనేమంటున్నా అంటే యు ఆర్ మిస్లీడింగ్ ది పీపుల్ knowing that there are some legal precedents in all these cases. రేపు 24వ తారీఖున ముఖ్యమంత్రి క్యాబినెట్ మినిస్టర్లు అందరూ ఢిల్లీకి వస్తున్నారు. రేపు రాత్రికి వస్తున్నారు. మీరు కూడా అందులో పార్ట్ అవుతారా? ఎందుకంటే ఈ 42% రిజర్వేషన్ సార్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు. దే ఆర్ కమింగ్ యాజ్ ఎ గవర్నమెంట్, దే ఆర్ నాట్ కమింగ్ యాజ్ ఆల్ పార్టీ. ఇఫ్ దే ఇన్వైట్ ఆల్ పార్టీ దెన్ విల్ టేక్ ఎ డిసిషన్. తెలంగాణ అధ్యక్షులు అయిన తర్వాత మొదటిసారి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. మీ స్వాగతంగానే మీ ఓటు ఒక ఎంపీ గారు వచ్చారు. లేదు వాళ్ళకు పార్లమెంట్ ఉన్నది, పార్లమెంట్. సార్ ఒకటి మన లేలే నేను ఒక మాట చెప్తున్నాను, ఇది ఫ్యామిలీ మ్యాటర్ ఏదైనా ఉంటే ఏ ఫ్యామిలీలో గొడవ లేదు సార్. రాజగోపాల్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి మధ్య లేదా, కవిత గారు కేటీఆర్ మధ్య లేదా, వీల్ సెల్ఫ్ వీల్ అవర్ ఓన్ ప్రాబ్లం ఫ్యామిలీ విల్ సాల్వ్ ఇట్. నేనేం అదే అంటున్నా, నీ అదే అంటున్నా గొడవలు ఎక్కడ లేవు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మధ్యన లేదా, కవిత మధ్యన కేటీఆర్ మధ్యన లేదా, మీరు అది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి వీల్ సెటిల్ ఇట్, డోంట్ వరీ. ఇది మై ఇట్ ఇస్ అవర్ ఇంటర్నల్ ఇష్యూ, విల్ డూ ఇట్, విల్ సెటిల్ ఇట్, నో ప్రాబ్లం. పార్టీ మీ ఇప్పుడు చెప్తున్నావు, నో వన్ ఈజ్ అవర్ పార్టీ. పార్టీకి నష్టం చేసినా, పార్టీ క్రమశిక్షణ తప్పినా పార్టీ యాక్షన్ తప్పకుండా తీసుకుంటుంది. దాని విషయంలో సెకండ్ థాట్ లేనే లేదు. వీల్ అసెస్ ది సిచ్యువేషన్. మన నేషనల్ లీడర్స్ ఉంది అప్పుడు వాట్ ఎవర్ ఇట్, ఇదే కాదు అన్ని ఇష్యూస్ వేర్ ఎవర్ ది డిసిప్లిన్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్, పార్టీ సీనియర్స్ అండ్ పార్టీ నేషనల్ పార్టీ ఈజ్ గోయింగ్ టు టేక్ డెఫినెట్లీ యాక్షన్. ఇప్పుడేం మాకు మా దృష్టికి ఇంకా అది రిటర్న్ పూర్వకంగా రాలేదు. డెఫినెట్గా దే ఇస్ డిసిప్లిన్ కమిటీ ఇన్ పార్టీ, నేషనల్ పార్టీ సీజ్ ఆఫ్ ది మ్యాటర్, దే విల్ టేక్ లుక్ ఇన్ టు మ్యాటర్. మా దగ్గర కొత్త పాత లేదండి, అంతా ఒకటే, వీఆర్ ఆల్ వన్. ఈ కొత్త పాత అనేది కొంతమంది సృష్టించినటువంటి ఒక థియోరీ, ఆ నేరేషన్ మా దగ్గర లేదు. వీఆర్ ఆల్ వన్. సార్ ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఇష్యూసే కాదు, సొంత పార్టీ బీజేపీ ఎంపీలు తెచ్చిన రిప్రజెంటేషన్ కూడా పట్టించుకోవడం లేదు. ఒక 3-4 ఎమ్మెల్యేలు అయితే ఒక 10 సార్లు ఇప్పుడు చిన్న ఇష్యూస్. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు. పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, కార్యకర్తలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, లీడర్స్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నా డెఫినెట్గా దట్ విల్ బి అడ్రస్ టు. డెఫినెట్గా మా నేషనల్ లీడర్స్ కానీ మా స్టేట్ లీడర్స్ కానీ వీఆర్ ఆల్ సెన్సిటివ్ టు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది క్యాడర్ అండ్ లీడర్స్. Because administrative relations, we don't believe in politicizing the political differences between the government. We believe that there should be an administrative relation between all the governments. ఆయన ఎప్పుడు చీకటి గది నుంచి బయటకు వస్తే కదా, వాళ్ళ సార్ వస్తే అప్పుడు వెళ్తురు కనబడుతుంది వాళ్ళకు. దేశంలో విపక్షాల అధికారంలో ఉన్న తమిళనాడు కానీ, బెంగాల్, సిద్ధరామయ్య ఇట్లా అందరి కాంట్రవర్సీ. కానీ రేవంత్ రెడ్డి గారి విషయంలో మాత్రం మీ ప్రభుత్వం అడిగినంటేనే ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ మేము అందరికి ఇచ్చినాం. అశోక్ గెహ్లాట్ గారికి ఇస్తే రాహుల్ గాంధీ గారు కోపం వచ్చింది, మీకు తెలుసో తెలియదు. తమిళనాడు, మన కేరళ, మన వెస్ట్ బెంగాల్లో మాకు టీఎంసీకి ఫియర్స్ బ్యాటిల్ ఉంది. అయినప్పుడు కూడా వెన్ ఎవర్ షీ కమ్స్ టు ఢిల్లీకి అమిత్ షా గారు టైం ఇస్తారు ప్రధానమంత్రిగా. ఎవ్రీ టైమ్ వెన్ ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్, బీజేపీ బిలీవ్స్ దట్ అవర్ పొలిటికల్ డిఫరెన్సెస్ ఆర్ ఓన్లీ టు అస్. వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ ఆఫ్ ది స్టేట్, ది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది గవర్నమెంట్ టు గవర్నమెంట్ షుడ్ ఆల్వేస్ బి మెయింటైన్ కార్డియల్లీ. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చినప్పుడు అలిగేషన్ చేస్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఇప్పుడేమో కేటీఆర్ రాస్తారు, యాక్షన్ ఏమో బీజేపీ వాళ్ళు ఉంటారు. ఇప్పటి వరకు తెలంగాణలో 10 సంవత్సరాల్లో చాలా కుంభకోణాలు జరిగినాయి, కాలేజీలతో సహా అనేక విషయాలు. ఒక్కదాంట్లో కూడా ఈడీ ఎంటర్ కాలేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఆసక్తి చూపించడం లేదని అలిగేషన్. ఇప్పుడు సిబిఐ ఎంటర్ కామని చెప్పి అడుగుతున్నాం. అది వీఆర్ డిమాండింగ్ వెరీ ఫర్మ్లీ. సిబిఐ రెండింటిలో కూడా ఫోన్ ట్యాపింగ్లో కాలేజీలో ఇన్వెస్టిగేట్ చేయాలని అడుగుతున్నాం. మీరు అన్నది కూడా వాళ్ళు వీళ్ళు కలిసినారండి, ఈ స్క్రిప్ట్ రాస్తున్నారని చెప్పేది. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి నేను అవార్డు ఇస్తాను బెస్ట్ స్టోరీ రైటర్ కింద. ఇది ఓన్లీ ఏ స్టోరీ రైటింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ రియాలిటీ. మీ కేంద్ర మంత్రి గారే బీఆర్ఎస్ నాయకులందరినీ కాపాడుతుండని ముఖ్యమంత్రి గారే చెప్తున్నాడు. వాళ్ళు చెప్తారండి, వాళ్ళు వెంటనే చెప్తారు. వాళ్ళకి ఏంది మిస్లీడ్ చేయడానికి పీపుల్. ద కాంగ్రెస్ హ్యాబిట్, కాంగ్రెస్ ఆఫ్ ఆల్ లైఫ్. Congress is mother of misleading the people. Congress can do anything which is in their favor, but వాళ్ళ పబ్లిక్ ఫేవర్ ఎప్పుడు చూడలేదు. మేము చెప్తా ఉన్నాం ఈరోజు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ
ఇద్దరు ఒకటి కాకపోతే స్టాలిన్ పిలిస్తే ఎందుకు పోయారు, ఎందుకు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే భయము, ఈరోజు అన్ని చాలా విషయాల్లో వాళ్ళిద్దరు స్టాండ్ ఒకటే ఉన్నది. కాబట్టి దాని మీద నేను బోధించుకున్నది ఇస్ ఆల్ స్టోరీ, ఓల్డ్ స్టోరీ విచ్ హాస్ బీన్ ఓన్లీ రిజెక్టెడ్ స్టోరీ బై ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. పార్టీలో వర్గాలు పనిచేస్తే టికెట్లు ఇవ్వవు అని చెప్పి నేను నాయకులకు కూడా పార్టీ ఎవరు ఏం మాట్లాడారో అన్ని కూడా మేము ప్రచార కథనాల వల్ల మేము పార్టీ దాన్ని కాగ్నిజెన్స్ తీసుకోదు. మా డిసిప్లినరీ కమిటీ కానీ మాకు కానీ స్పష్టంగా వస్తే దాని మీద డెఫినెట్గా విచారిస్తాము. ఆల్రెడీ దీని మీద దృష్టి సారించారా? డెఫినెట్గా పార్టీ ప్రెసిడెంట్గా ఏ చిన్న సమస్య అయినా సరే, ఏ చిన్న వివాదమైనా సరే దాని మీద దృష్టి సాధిస్తాం. ఆ దృష్టి సాధించి మేము ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలని ఆలోచిస్తాం, కానీ అది పెద్దగా కావాలని చూడము. మీరు వెంటనే అంటున్నారు, చాలా మంది ఇంత లేట్ అయింది అంటున్నారు. చెప్పండి. అవును, మరి అంటే అందుకని అంటున్నారు కదా, వాళ్ళ పార్టీ లీడర్ ఎందుకు ఇవ్వట్లేదు, మా మీద ఎందుకు అంటున్నారు. మేమేమంటున్నాం, వాళ్ళన్న మాటని అంటున్నాం. వాళ్ళు మా మీద ఏమంటున్నారు, మీ ఇన్నిసార్లు పోయినా ఇన్నిసార్లు కలిసినావు, మా రాహుల్ గాంధీ గారు ఇయ్యలే కానీ మీరు ఇచ్చారు, కానీ మా పనులు జరగట్లే అన్న మాటకు నేను చెప్తున్నాను. ఈ మాట మేము చెప్తున్నాం కదా, ఏమేమి ఇచ్చామని చెప్పి. ఇన్నిసార్లు కలిశారు కదా, మీరు లెక్క చెప్తాం. లెట్ దెమ్ కమ్ ఫర్ డిబేట్. మీ ముందే ఇక్కడే ఢిల్లీ హాల్లో కూర్చుందాం, మాట్లాడదాం.